అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహబూబాబాద్ జిల్లాలో ఒక ఇల్లాలు ఏకంగా మొగుడినే చంపేయాలనుకుంది. మొగుడిపై ప్రేమ తగ్గిపోయిందో ప్రియుడిపై మోజు పెరిగిపోయిందో తెలియదు కానీ కట్టుకున్నోడిని కడతీర్చాలి అన్న ఆలోచన చేసింది. అందుకు రకరకాల కన్నింగ్ ఐడియాస్ ని చాలా పకడ్బందీగా రచించింది ఆ ఇల్లాలు. తను వేసే ప్రతి పథకాన్ని ప్రియుడికి షేర్ చేసింది. చేతికి మట్టంటకుండా మొగుడిని ఖతం చేయడానికి ఎన్నో ఉపాయాల్ని తనకు అపాయం రాకుండా సిద్ధం చేసుకుంది. ఒక్కో ఐడియాని ప్రియుడికి షేర్ చేస్తూ ఏది బెస్టో అది సెలెక్ట్ చేసి భర్త చావుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. చంపడమే తరువాయి సీన్ కట్ చేస్తే జరిగింది వేరు. ఆమె మొగుడి వయస్సు గట్టిది. అతగాడికి భూమి మీద ఇంకా నూకలున్నాయి కాబట్టే పెళ్ళాం వంకర చూపుల్ని పసిగట్టగలిగాడు. ఆమె మాటల్లో తేడాని గ్రహించగలిగాడు. ఏదో జరుగుతుందని అనుమానం వచ్చి పెళ్ళాం ఫోన్ని చెక్ చేశాడు. ఇంకే ఉంది, ఇంటి ఇల్లాలి నిజస్వరూపం బయటపడిపోయింది. మర్డర్ ప్లాన్ తాలూకా మెసేజెస్ ని చూసి అతగాడి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. బతుకు జీవుడా అనుకుంటూ పోలీస్ స్టేషన్ కి పరుగులు పెట్టాడు. భార్య ప్లాన్ గురించి అక్కడ బయట పెట్టాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాది రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా రాఘవాపురానికి చెందిన మహిళతో 2016లో వివాహం జరిగింది. ఖమ్మం జిల్లా ఎదులాపురంలో రాజేశ్వరరావు దంపతులు నివాసముంటున్నారు. అయితే పెళ్లైన కొన్నాళ్లకే భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాదు, భర్త రాజేశ్వరరావుని చంపేయడానికి కూడా ప్లాన్ వేసింది. అయితే భార్య అక్రమ సంబంధం తెలుసుకున్న రాజేశ్వరరావు ఆమె ప్రియుడిపై రెక్కీ చేశాడు. భార్య మొబైల్ ఫోన్ చెక్ చేశాడు. అందులో ఉన్న మెసేజెస్ చూసి షాక్ అయ్యాడు. తన భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయాలని, ఇంట్లో చంపొద్దని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ప్రియుడు సైదులకు సూచించింది. ఈ మెసేజెస్ తీసుకుని నేరుగా భర్త రాజేశ్వరరావు డోర్నకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో 0 FIR నమోదు చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు.